ప్రత్యక్ష ఉదాహరణ. అవును, కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. పులివెందుల ప్రజలు కూడా జరిగిన పొరపాటును చక్కదిద్దుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే అదే పులివెందుల ప్రాంతంలో 96లో కేవలం 5,000 ఓటుతో చచ్చి బతికి ఎంపీగా బయటపడ్డాడు రాజశేఖర రెడ్డి. పులివెందుల ప్రాంతానికి అక్కడ రైతాంగానికి నీళ్లు అందించే గండికోట రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఈయనకు అవకాశం ఇస్తే వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలి. అక్కడ కడప స్టీల్ ప్లాంట్కి 2 సార్లు శంకుస్థాపన చేశారు, కానీ కాంపౌండ్ వాళ్ళు కూడా గట్ల వాళ్ళు కూడా రిలీజ్ అయ్యారు. ఇప్పుడు రాష్ట్రం రిలీజ్ అయిన దానికి తగ్గట్టుగానే పులివెందుల ప్రజలు కూడా రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి శర్మ గారు పోటీ చేయకుండా డాక్టర్ సునీత గారు కనుక కూటమి నుంచి పోటీ చేస్తున్నట్టయితే ఆ సీటు కూడా ఎగిరిపోయిండేది మొన్న. అంటే వాళ్ళు నిజంగానే అవినాష్ రెడ్డి మీద బదులు తీర్చుకోవాలి అనుకుని ఉన్నట్టయితే ఆ పోటీ చేసే విధానం అది కాదు. కాంగ్రెస్ పార్టీకి అక్కడ స్థానికంగా సంస్థాగతంగా బలం లేదు. ఆ విధానాన్ని ఎంచుకోకుండా ఖచ్చితంగా అవినాష్ రెడ్డి ఓటమే లక్ష్యంగా కనుక పోటీ చేయదలుచుకుంటే, శర్మ గారు ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఉంది కాబట్టి ఆమె కూటమి నుంచి పోటీ చేయలేదు. అదే డాక్టర్ సునీత గారు కూటమి నుంచి కనుక పోటీ చేస్తున్నట్టయితే అవినాష్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కుండేది కాదు. అదే సందర్భంలో రాజంపేట, అరకు, తిరుపతి అక్కడ 3 పార్లమెంటు స్థానాల పరిధిలో కూడా కూటమి ఎమ్మెల్యే స్థానాలు అధికంగా గెలిచింది. అక్కడ బీజేపీ అభ్యర్థులు కావడం కొంత ప్రతికూల ఫలితాలు వచ్చినాయి. అదే అక్కడ బీజేపీ కనుక ఇప్పుడు ఈ నెగ్గిన 3 స్థానాలకు పరిమితం అయ్యి, ఎందుకంటే వాళ్ళకున్న సంస్థాగత బలం ఏంటనేది వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి 6 స్థానాలు కాకుండా 3 స్థానాలకు పరిమితం అయ్యి ఉన్నట్టయితే ఒక్క సీటు కూడా లేని పరిస్థితి వైసీపీకి వచ్చి ఉండేది. కాబట్టి ఇప్పుడు నేనైతే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా. ఎప్పుడు ఆయన రాజీనామా చేస్తాడా, ఎప్పుడు అక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పి నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, ప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చ. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి. వచ్చి అసలు గతంతో పోల్చుకుంటే ఈసారి ఒక భిన్నంగా అని చెప్పవచ్చు. జస్ట్ అక్కడ కూర్చొని ప్రార్థనలు చేస్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా కూడా జయంతి వర్ధంతి, వాళ్ళ ఆయన జయంతి వర్ధంతికి ఎప్పటికైనా కూడా కూర్చొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. సో ఈసారి అట్లాంటిది ఏం లేకుండా ఊరికే నిలబడి 2 నిమిషాల్లో మౌనం వహించి ఆమెను వెళ్ళిపోవడం జరిగింది. ఆ టైంలో వాళ్ళ తల్లి, ఎందుకంటే అయోధ్య గురించిన నేపథ్యంలో ఆ జగన్ చూస్తానే ఆడ ఒంటరిగా ఆమె భావోద్వానికి గురవి ఏడవడం ముందు జరిగింది. అయితే జగన్ మళ్ళీ మీద వేసి ఓదార్చి ఆ సన్నివేశం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన, జగన్ రెడ్డి వెళ్ళిపోయిన గంటకి ఆ తర్వాత శర్మిల తర్వాత వచ్చింది. అంటే ఇలుగుపాయ నుంచి వెళ్ళిపోయినాక ఆమె ఇంట్లో ఇలుగుపాయలో ఉంది జగన్ వచ్చినప్పుడు. జగన్ పులివెందుల్లో ఉండి పులివెందుల నుంచి నేరుగా సమాధి దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి అట్లే డైరెక్ట్ గా వెళ్ళిపోవడం జరిగింది. ఆ జగన్ వెళ్ళిపోయిన తర్వాత శర్మిల వచ్చి ప్రార్థన చేశారు. ఈమె చాలాసేపు అక్కడ ఉన్న ప్రార్థనలో ప్రత్యేక ప్రార్థన చేశారు. జగన్ అయితే 2 నిమిషాల్లో వెళ్ళిపోవడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఓవరాల్ గా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేది మళ్ళీ బహిర్గతం కావడంతో ఓవరాల్ గా కడప జిల్లాలో ఇలా ఫ్యామిలీకి సంబంధించి వర్గ విభేదాలు అన్నా చెల్లెల మధ్య బాగా ముదిరినట్టు తెలుస్తుంది. ఎందుకంటే తల్లి చాలా ప్రయత్నం చేసినప్పటికీ నైట్ సయోధ్య కుదర్చాలని చేసినట్టుగా వీలు పడలేదు, ఇద్దరు కూడా ఒప్పుకోలేదని తెలిసింది. కాబట్టి మధ్య ఇదంతా ఎపిసోడ్ జరిగిందంతా కూడా జిల్లాలో ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. పవన్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి లీగల్ సెల్ నుంచి అడ్వకేట్ శాంతి ప్రసాద్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి. ముందుగా రాజేష్ గారి విశ్లేషణ తీసుకుందాం. రాజేష్ గారు ఏం చెప్తారు? అంటే ఇది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం అయినప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఒక మహానేత, ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్. సో జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. సో ఈ అన్నిటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. ప్రజలు కూడా ఏం జరిగింది, ఏంటి, ఎట్లా ఉంది ఈరోజు పొజిషన్ అనేది చూసుకుంటారు. సో ఈ నేపథ్యంలో షర్మిల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి అక్కడికి వస్తారు అన్నట్టుగా ముందుగా అనుకున్నారు, అందరికీ తెలిసింది ఆ విధంగా. కానీ అక్కడ అట్లాంటి పరిస్థితి కనిపించలేదు. అట్లాగే